తిరుమలలోని శ్రీ వైకానస ఆశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీ వైకానసాచార్య స్వామివారికి శ్రీ వైకానస సేవా సంఘం అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి అలంకరణ నిమిత్తం వార్షికంగా శ్రీనివాసమూర్తి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాడవీధుల్లో శ్రీ వైఖానస ఆశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీ విఖానస ఆచార్య స్వామివారికి తెనాలి శ్రీ వైఖానస సేవా సంఘం అధ్యక్షులు ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడూరు శ్రీనివాసమూర్తి దంపతులు మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆచార్య స్వామికి 12 తెలుగు మాసాల్లో వచ్చే ప్రతి శ్రవణ నక్షత్రం రోజున పంచామృతాభిషేకం జరిపి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి అలంకరణ నిమిత్తం వార్షికంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు మేడూరు శ్రీనివాసమూర్తి దంపతులు తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి వస్త్రాలను స్వామికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ గంజాం ప్రభాకర్ ఆచార్యులు ఆచార్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో పరాశరం బాలమురళీకృష్ణ పావని దంపతులు పాల్గొన్నారు. వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ అధ్యక్షులు దివి రాఘవ దీక్షితులు, ప్రధాన కార్యదర్శి దివి శ్రీనివాస దీక్షితులు, కోశాధికారి అగ్నిహోత్రం సనత్ కుమార్, నారాయణం వెంకట వరాహ నరసింహ దీక్షితులు, రొంపిచెర్ల వాసుదేవ భట్టాచార్యులు, పలువురు వైఖానస ఆగమ పండితులు పాల్గొని వార్షికంగా స్వామివారికి వస్త్రాలను సమర్పిస్తున్న శ్రీనివాసమూర్తి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మేడూరు శ్రీనివాసమూర్తి అను నేను ప్రతి సంవత్సరం కూడా తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నసాచార్య స్వామివారికి వార్షికంగా ప్రతి నెలలో నిర్వహించేటువంటి శ్రవణ నక్షత్ర విశేష పూజా కైంకర్యాల నిమిత్తంగా స్వామివారికి 12 తెలుగు మాసాలకు సంబంధించి 12 శ్రవణ నక్షత్రాల రోజున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు గాను మా తరఫుగా సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రద్వయాన్ని ఈ రోజున స్వామివారికి సమర్పించడం జరుగుతోంది. స్వామివారి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, మరి ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామివారి అలాగే విఘ్నసాచార్య స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్ష వీక్షణాలతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని